Hello students, welcome back. Welcome back to our YouTube platform Rohit's Academy. Guys, తెలంగాణలో గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా ఒకటే దానికోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్. సో అది గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఆ కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ చాలా వరకు చూసాము. గ్రూప్ 1 కట్ ఆఫ్ కూడా ప్రిడిక్షన్స్ చూస్తూ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 1 రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఎన్నో సర్కమ్‌స్టాన్సెస్ మధ్యలో ఎగ్జామ్ జరిగినప్పటికీ సో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ 50%కి పైగా అంటే ఎవరైతే అన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో 50%కు పైగా చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 1 చాలా పాజిటివ్ రిజల్ట్‌తో ఉన్నామని. సో చాలా సంతోషకరమైన వార్త. అందుకోసం చాలామంది ఆ రిజల్ట్ కోసం చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఎప్పుడు రిజల్ట్ వస్తది? సో ఎలా ఉంది పరిస్థితి? దాని కోసం కూడా చాలా వీడియోస్ వస్తూనే ఉన్నాయి యూట్యూబ్‌లో. బట్ ఈ క్రమంలో ఇంకొక కొత్త అప్డేట్ కానీ, న్యూస్ కానీ అంతకుముందు నేను చేసున్నాను. 450 పోస్టులతో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ 1 అంటే 100 లోపో లేకపోతే 150 రావడమే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం జనరల్‌గా. మళ్ళీ 450 పోస్టులతో నోటిఫికేషన్ అంటే మళ్ళీ అదొక హాట్ టాపిక్ అయిపోయింది. అంటే లైక్ తెలంగాణ సమాజం మొత్తం ఎవరైతే గ్రూప్ 1, 2, 3, 4 ప్రిపేర్ అవుతున్నారో ఒక చిన్న ట్రాక్షన్. అంటే లాంగ్ టర్మ్‌గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకునే కొంతమంది అండ్ అలాగే గ్రూప్ 2 ఇప్పటివరకు గ్రూప్ 2 లెవెల్ వరకు మాత్రమే పర్ఫెక్ట్‌గా చదువుకున్నారు. సో గ్రూప్ 2 కంటెంట్ మొత్తం ఉంది వాళ్ళ బ్రెయిన్‌లో. సో గ్రూప్ 2 చదివిన వాళ్ళు గ్రూప్ 1 ప్రయత్నిస్తే ఏమవుతోంది? ఏమవుతది? ఎందుకంటే గ్రూప్ 1 పేరుకు మాత్రమే చదివి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినందుకు మొన్న ఎగ్జామ్ రాసొచ్చారు. ఎగ్జామ్ రాసిన తర్వాత అరే! గ్రూప్ 1 అంటే ఇంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రయత్నిస్తే గ్రూప్ 1 ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అనే ధీమాతో ఉన్న స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. సో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్. గ్రూప్ 1 లాంగ్ టర్మ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ఏ ఎస్టిమేషన్స్‌తో రావచ్చు? అండ్ గ్రూప్ 2 చదివిన వాళ్ళు గ్రూప్ 1 ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఈ 2 పాయింట్స్‌ని స్ట్రెస్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతోంది. మీకు కావాలి సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే డైరెక్ట్‌గా ఆ పాయింట్‌కెళ్ళిపోయి గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి దాన్ని చూసుకోవచ్చు. సో అంతకు ముందు వరకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. సో గ్రూప్ 2 దాదాపుగా పైనే చదివాము. అంత సీరియస్‌గా చదవలేదు. సో ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి? దానికి సంబంధించి వీడియో చూద్దాం. ఆ 2 పాయింట్స్‌కి సంబంధించి. అండ్ గ్రూప్ 2కి సంబంధించి మళ్ళీ స్పెషల్‌గా ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఏపీలో గ్రూప్ 2 దగ్గరలో ఉండడం, అటు యూపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ రావడము. సో ఇవన్నీ వర్క్స్ బర్డెన్ వల్ల ఐ కుడ్ నాట్ కోప్ అప్ విత్. సో నౌ ద టైమ్ హాస్ అరైవ్డ్. అందుకోసం చెప్తున్నాను. సో గైస్ మనందరం విన్నది. నేనొక సైంటిఫిక్ కాలిక్యులేషన్స్ చేస్తున్నాను ఇక్కడ. సైంటిఫిక్ అంటే ఎవిడెన్స్ ఉండాలి ఇక్కడ. బట్ ఇక్కడ మనకి ఎవిడెన్స్ వచ్చేసరికి చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ గాని, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ స్టేట్మెంట్స్ గాని, కొంతమంది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న ఎస్టిమేషన్స్ ప్రకారం నేను కొన్ని ఎస్టిమేషన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది చెప్తోందేంటంటే మేలో నోటిఫికేషన్ రావచ్చు. మేలో 450 పోస్టులతో గ్రూప్ 1. అది 450, 500, 200 డజంట్ మ్యాటర్. సో మేలో గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కూడా అన్నారు. బట్ ఇప్పుడు నేను ఓన్లీ గ్రూప్ 1 కోసం చేస్తున్నాను కాబట్టి మేలో నోటిఫికేషన్స్. ఇది మొన్నటి వరకు వార్తల్లో. కానీ మళ్ళీ ఇంకొక వార్త కూడా. సో ఎస్సీ, ఎస్టీ సబ్ కేటగరైజేషన్ ఏమన్నా డిలే అయిపోవచ్చు. మేబీ నోటిఫికేషన్ ఇంకొంచెం అంటే వర్స్ట్ కేస్‌లో అవుతదని చెప్పట్లేదు. ఖచ్చితంగా మేలోనే నోటిఫికేషన్స్ ఉండొచ్చు. వర్స్ట్ కేస్ మే కాకపోతే జూన్‌కెళ్ళొచ్చు. ఒక 1 మంత్. సో ఫర్ సపోజ్ గ్రూప్ 1 జూన్‌లో నోటిఫికేషన్స్ అనుకుందాం. గ్రూప్ 1 యొక్క నోటిఫికేషన్ జూన్‌లో ఇచ్చాడు అనుకోండి. సో జూన్‌లో. సో జనరల్‌గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక మంత్ మొత్తం ఎక్స్‌క్యూజ్ మీ. ఒక మంత్ ఇచ్చారనుకోండి. అప్లికేషన్ ఫిల్లింగ్‌కి సంబంధించి ఒక 1 మంత్ టైం. ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆన్ అన్ యావరేజ్ ఒక 2 మంత్స్ వేసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు. ఒక 2 మంత్స్ అంటే జూన్ తర్వాత జూన్‌లో నోటిఫికేషన్ వచ్చినా కానీ విల్ బి లెఫ్ట్ విత్ 3 మంత్స్. అంటే జూన్, జులై, ఆగస్ట్. అంటే ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? ప్రిలిమ్స్ సెప్టెంబర్. మీరెవరు? సెప్టెంబర్ ఎందుకంటున్నారు? అక్టోబర్ ఎందుకంటున్నారు? అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని ముందుకెళ్తే ఒక కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అక్టోబర్‌లో ఉంటదా? నవంబర్‌లో ఉంటదా? డిసెంబర్‌లో ఉంటదా? ఈ ఇయర్ ఉండకపోవచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు అసలు ప్రిపరేషనే చేయబుద్ది కాదు.
సో అందుకోసం చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను. సో సెప్టెంబర్లో నోటిఫికేషన్ అన్నట్టు మనం ఎస్టిమేట్ చేసుకుందాం సెప్టెంబర్లో. సో ఎందుకు సెప్టెంబర్ అంటున్నానో కూడా మీకు చెప్తాను. సెప్టెంబర్, సో సెప్టెంబర్లో ప్రిలిమ్స్ పెట్టారనుకోండి, సో ఎంత కాదనుకుని ఒక 3 months మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 months అంటే ఇప్పుడు మొన్న పెట్టిన దాని ప్రకారం 3 months ఖచ్చితంగా, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో అగైన్ మళ్ళీ డిసెంబర్లో మెయిన్స్ ఉండొచ్చు ఇన్ కేస్ టైం ప్రకారం. అంటే సో ఎగ్జాక్ట్గా టైం ప్రకారం మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెడితే డిసెంబర్లో మెయిన్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఆర్ ఎస్టిమేషన్. లేకపోతే ఇది సెప్టెంబర్ కాస్త ఆగస్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే డిసెంబర్ కాస్త నవంబర్కి వెళ్ళొచ్చు, సెప్టెంబర్ కాస్త అక్టోబర్కి వెళ్ళొచ్చు, డిసెంబర్ కాస్త జనవరికి వెళ్ళొచ్చు. సో ఇది ప్రాసెస్. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చెప్తున్నాను. సో లాంగ్ టర్మ్ అంటే ఏదో తూతు మంత్రంగా బోర్డు పైన లెక్కేసుకొని అది ఇది చెప్పే కంటే లాంగ్ టర్మ్ ఎలాంటి విజన్తో ముందుకు వెళ్ళాలి. కాబట్టి నేను ఒక మంత్స్ ఎస్టిమేట్ చేస్తున్నాను. అంటే మనకు టైం ఉన్నదాన్ని బట్టి, ఇప్పుడు 1 year టైం ఉందనుకో, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంత డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. టైం 6 months ఉందనుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంత డెడ్ లైన్ పెట్టుకోవచ్చు. సో మన టైంని ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. సో ఇప్పుడు ఇలా తెలుసు. సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సెప్టెంబర్ తీసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో 7 months ఉంది. 7 months ఫర్ ప్రిలిమ్స్. సో గైస్ ఇది కేవలం ఊహాజనికమైన వీడియో మాత్రమే. మళ్ళీ ఇందులో పెడర్దాలు అంటారు కదా, రాద్ధాంతం చేయకండి. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ కావడానికి మినిమం టైం బేస్ చేసుకొని వెళ్తున్నాను. 7 monthsలో ప్రిలిమ్స్ ఉంటుంది. సో అండ్ అలాగే 10 monthsలో మెయిన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 monthsలో మెయిన్స్ ఉండబోతుంది అనుకో, 10 కానీ 11 కానీ. సో 8, 9, 10 కదా ఇలా. సో నార్మల్గా చేసేది ఏంటంటే, సో గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఉంటుంది, ప్లస్ మెయిన్స్ ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ అనేది లేదు, ప్రస్తుతానికి లేదు. కొంతమంది ఇంటర్వ్యూ ఉంది అనే ఆలోచన కూడా ఉంది, మార్చొచ్చు బోర్డు, ఇదంతా ప్రజెంట్ లేదు. ప్రస్తుతానికి మనకుంది ఓన్లీ ఏంటి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మెయిన్స్, సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ అంటే ఇక్కడి వరకు ఓన్లీ ప్రిలిమ్స్ని మాత్రమే చదివి ఓన్లీ మెయిన్స్ని ప్రిలిమ్స్ అయిన తర్వాతనే ఫోకస్ చేస్తాను అంటే ఖచ్చితంగా మీ మెయిన్స్ ప్రిపరేషన్ ఇంపాక్ట్ పడటానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ 7 నెలల్లోనే మెయిన్స్కి సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి. 7 నెలల్లోనే మెయిన్స్కి సంబంధించి కూడా ఫోకస్ చేయాలి. అంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ అనుకుంటే ఈ 7 monthsలో వీ ఆల్సో హ్యావ్ టు లుక్ ఇన్ టు మెయిన్స్. అయితే జనరల్గా ప్రిలిమ్స్ కంటే 2 or 3 months బిఫోర్, 2 కానీ 3 నెలల ముందు ఏ స్టూడెంట్ కూడా మెయిన్స్ పైన ఫోకస్ చేయడు. అండ్ ఇంకొక కాషన్ గైస్, ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఏదో ఆస్మాన్ జమీన్ ఫరక్ లేదు. ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మెయిన్స్లో కూడా ఉంది, కొంచెం అటు కొంచెం ఇటుగా. ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంత డీప్గా మనం చూడం. మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కొని. ప్రిలిమ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ డెప్త్ అండ్ దాని డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. ప్రిలిమ్స్లో గవర్నెన్స్ ఉంటుంది, మెయిన్స్లో కూడా గవర్నెన్స్ ఉంది. 50 marks డిస్క్రిప్టివ్. ప్రిలిమ్స్లో పాలిటీ, ఇక్కడ పాలిటీ. ప్రిలిమ్స్లో ఎకానమీ, ఇక్కడ ఎకానమీ. ప్రిలిమ్స్లో హిస్టరీ, ఇక్కడ హిస్టరీ. ప్రిలిమ్స్లో మూమెంట్ లేదు, ఇక్కడ మూమెంట్ ఉంది మెయిన్స్లో. సో ఎంత కాదనుకున్నా 2 ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే సార్ ప్రిలిమ్స్ అంటున్నాడు, మెయిన్స్ అంటున్నాడు, 2 వేరు సిలబస్ ఏమో అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా బిగినర్స్ అండ్ ఆల్సో గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి చదవాలనుకున్న వాళ్ళు. సో ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళ కోసం చేస్తే డైరెక్ట్ పాయింట్ చెప్పొచ్చు. కానీ బిగినర్స్ లాంగ్ టర్మ్, ఎందుకంటే ఈ గ్యాప్లో దాదాపుగా నా ఆఫీస్కి దాదాపుగా 10 to 15 స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ విజిట్ అయ్యారు. లాంగ్ టర్మ్లో గ్రూప్ 1 అంటే ఇంత ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బేసికల్గా ఏం తెలియదు. సో సేమ్ ఈ వీడియో ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చెప్తున్నాను. అందుకే మరి సాగిపోయినట్టు అనిపించిన కొంచెం ఓపికతో చూడండి. సో ఇది నేను చెప్తున్నాను. సో ప్రిలిమ్స్కి మెయిన్స్ సేమ్ సిలబస్ ఉన్నా ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ బేసిస్ ఎక్కువ ఉంటుంది, మెయిన్స్ అనలైటికల్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే ఈ 2 లాస్ట్ ప్రిలిమ్స్ కంటే 2-3 నెలల ముందు మనం మెయిన్స్ ఫోకస్ చేసిన మన చుట్టూ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, తమ్ముడు ఇప్పుడు మెయిన్స్ వద్దు, సో ఫస్ట్ ప్రిలిమ్స్ అయితేనే కదా నువ్వు మెయిన్స్ రాసే స్కిల్ నీకు ఎంతున్నా కానీ ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వాలి. సో కాబట్టి ప్రిలిమ్స్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. గ్రూప్ 1, 2, 3, 4 SIPC ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ రాస్తారు. ఫస్ట్ ప్రిలిమ్సే గెట్ ఆన్ కావాలి కాబట్టి అనే పాయింట్లో డిఫరెంట్ సర్కమ్స్టాన్స్ వల్ల నువ్వు మెయిన్స్ మిస్ అవుతావు. సో ఈ లాస్ట్ 2-3 నెలలు ఖచ్చితంగా నువ్వు ప్రిలిమ్స్నే ఫోకస్ చేస్తావు, మెయిన్స్ని వదిలేస్తావు. సో నువ్వు ర్యాంక్ కొట్టాలంటే మేజర్ థింగ్ ఏంటంటే మెయిన్స్ కావాలంటే ఫస్ట్ నీకేం కావాలి, ఆన్సర్ రైటింగ్. సో నేను అందుకే ముందే చెప్పాను,
సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో మాట్లాడుతున్నానని చెప్పి ఆన్సర్ రైటింగ్. సో, టోటల్‌గా మనకు దొరుకుతోంది ఏందంటే ఒక 4-5 మంత్స్. 4-5 మంత్స్. ఈ ఫస్ట్ 4-5 మంత్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్‌ని మనం ఫోకస్ చేస్తాం. 4-5 మంత్స్. ఈ లాస్ట్ 2-3 మంత్స్ ఓన్లీ ప్రిలిమ్స్. ఈ నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 మంత్స్ ఓన్లీ మెయిన్స్. ఇక్కడ ఈ కాన్సెప్టే రాదు డిస్క్రిప్షన్. అంటే ఈ డిఫరెన్స్. కానీ ఫస్ట్ 4-5 మంత్స్. అంటే ఫిబ్రవరి 1 నుంచి అనుకోండి. ఎండ్ అవుతుంది కదా మంత్. ఫిబ్రవరి 1 నుంచి రాబోయే 4-5 నెలలు మీ ఫోకస్ అంతా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పైనే ఉండాలి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో, అంటే ఇక్కడ ఏందంటే నీ ప్రిలిమ్స్ అయిపోయేసరికి మెయిన్స్ అంటే భయం పోవాలి. ఆన్సర్ రైటింగ్ నా వల్ల కాదు. ఆన్సర్ రైటింగ్ వస్తదో, ఎస్సే రైటింగ్ రాయాలి. సో, చదువుకున్నది పాయింట్ టు పాయింట్ ఐడెంటిఫై చేయడం ఈజీయే. కానీ డిస్క్రిప్టివ్ వేలో రాయడం ఎలా అనే కాన్సెప్ట్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఆ భయం పోవాలి. నేనెప్పుడు చెప్తుంటాను, ఒక ఎగ్జామ్‌లో గెలవాలంటే అన్నిటికంటే ముందు కావాల్సింది మైండ్ సెట్. ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి ఎందుకంటే కొంతమంది కొత్తగా వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. సో, ఇవంతా ఇంత బలంగా ఎలా చెప్తున్నాను అంటే, నా గురించి స్వతహాగా నేను 6 యూపీఎస్సీ ప్రిలిమ్స్ నాకున్న 6 అటెంప్ట్స్ అయిపోయాయి. అందులో 5 మెయిన్స్ రాసాను. అంటే 5 ప్రిలిమ్స్ కంటిన్యూయస్‌గా క్వాలిఫై అయ్యాను. 2 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో అండ్ అలాగే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌గా సో, చాలా మంది దగ్గర నుంచి చూసాను. మొన్న గ్రూప్ 1 అప్పుడు అంతకుముందు గాని ఆన్సర్ రైటింగ్ అంటేనే స్టూడెంట్ ఒక సైకలాజికల్‌గా ఫీల్ అవుతారు. కానీ అదే స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఆన్సర్ రైటింగ్ ఒక క్లాసెస్ వింటే వచ్చేస్తది అనుకునే స్టూడెంట్సే ఎక్కువ. క్లాసెస్ వింటే రాదు. ఆన్సర్ రైటింగ్ అనేది ఒక సైకలాజికల్ ఫియర్ మాత్రమే. నువ్వు రాస్తూ పోతూ ఉంటే నీకు ఆ భయం పోతది. ఈ మ్యాటర్ నీకు తెలిసినా నువ్వు రాయవు. సో, అది మెయిన్స్ తర్వాత చూసుకుందాంలే అనుకుంటావు. మెయిన్స్ తర్వాత చూసుకుందాంలే అనుకుంటావు. మళ్ళీ భయపడతది. మెయిన్స్ దగ్గరకొచ్చి పోతది. మళ్ళీ నువ్వు అనుకునేదేంటంటే, అబ్బా! ఇంత ప్రిపేర్ అయినా మెయిన్స్ ఇంత మంచిగా అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతే మెయిన్స్ ఇంకా బాగా చదువుతాం అనిపిస్తది. ఆ అపోహ అలాగే పెడతారు. మళ్ళీ ఇక్కడ వరకు ఆన్సర్ రైటింగ్ చేయరు. మళ్ళీ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అంటే ఇదొక సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌లో చూసాను. ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 యాస్పిరెంట్స్‌లో కూడా చూడబోతున్నాను. సో, ఎవరైనా కూడా గ్రూప్ 1 సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ కావాల్సింది ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఆన్సర్ రైటింగ్ స్కిల్ అంటే ఆ ఉన్న కొద్దిపాటి టైంలో ఆలోచన రావాలి. ఆ వచ్చిన ఆలోచనని కరెక్ట్‌గా నువ్వు ఆహ్, డిస్క్రిప్టివ్ వేలో నీకొచ్చిన ఆలోచనని అంటే రాయాలి. ఆ రాతలో ఎందుకంటే నీ మనసులో ఉన్న ఆలోచనలు ఎగ్జామినర్‌కి తెలియాలి. సో, దాదాపుగా మొన్న చూస్తే 40% మార్కులు కూడా రావట్లేదు స్టూడెంట్స్‌కి అని చెప్పి చెప్తున్నారు. అంటే 10లో 3, 4 మార్కులు రావడం కూడా కష్టంగా ఉంది అన్న ప్రొఫెసర్స్ మాట నేను డైరెక్ట్‌గా విన్నాను. ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. సో, మళ్ళీ ఇంకేదో అనుకోకండి. బట్ అంటే అంత కష్టంగా ఉంది. డిస్క్రిప్టివ్ ఈస్ నాట్ థాట్ ఈజీ. ఈ డిస్క్రిప్టివ్‌లో మనం ఎక్స్‌పర్ట్ కావాలంటే ఈ స్టార్టింగ్ డేస్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పటి నుంచి అంటే మెయిన్స్ గాని మేలో కానీ, జూన్‌లో కానీ నోటిఫికేషన్ అంటున్నారు గదా! ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ దాదాపుగా ఈ 4 నెలలు ఏదైతే ఉంటుందో సో, ఈ 4 నెలల వరకి ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 4-5 నెలలేసుకోండి. లేకపోతే 2-3 నెలలేసుకోండి. లేకపోతే 3-4 నెలలేసుకోండి. ఈ ప్రిలిమ్స్ కంటే ముందు మీరు చాలా బలహీనంగా ఉన్నారంటే 4 నెలలు ప్రిలిమ్స్ ఏసుకోండి. నీకొక ఎస్టిమేట్ చెప్తున్నాను. ప్రతి స్టూడెంట్‌కి ఒక్కొక్క వే ఉంటుంది. సో, నేను చెప్పుకున్న దాంట్లో మళ్ళీ ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చూడకండి. నా ఇంటెన్షన్, నా కంటెక్స్ట్ చూడండి. టెక్స్ట్ మాత్రం చూడకండి. సో, అది. సో, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో, ఇప్పుడు ఫైన్. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎలా చదువుకోవాలి? సో, గైస్ ఇప్పుడు చూడండి. ఆహ్, సో, నా సబ్జెక్టే చూసుకోండి. పాలిటీ. పాలిటీలో మొత్తం ఆర్టికల్స్ అన్ని చదువుతారు. ఒక స్టూడెంట్‌కి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? న్యాయ సమీక్ష అంటే న్యాయశాఖ క్రియాశీలత, రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే ఏంటి? సెక్యులరిజం అంటే జనరల్‌గా సెక్యులరిజం అన్న భావన గురించి రాయండి. భారతదేశంలో ఈ మతపరమైన కలహాలు జరుగుతూ ఉంటాయి. దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? ఆఫ్‌కోర్స్ ఇంత అడగకపోవచ్చు. బట్ చెప్తున్నా. అంటే ఇటువంటి అనలైటికల్ నాలెడ్జ్ కావాలంటే నీకు ఫస్ట్ సబ్జెక్ట్‌కి సంబంధించిన కంటెంట్ పూర్తిగా కావాలి. కంటెంట్ పూర్తిగా కావాలి. కంటెంట్ చదివి ఆ కంటెంట్‌కి రిలేటెడ్ మెయిన్స్ కంటెంట్ నువ్వు చూసుకుంటే అప్పుడు నీకు 100% బెనిఫిట్ అవుతుంది. సో, అదే విధంగా ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ మన రోహిత్స్ అకాడమీ. సో, ఇది మన రోహిత్స్ అకాడమీ యొక్క ఫ్యాకల్టీ టీమ్. సో, వీళ్ళు మన దగ్గర ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే ఎవరిని చూసినా కానీ అశోక్ నగర్‌లో ద బెస్ట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్. సో, వీళ్ళకు సంబంధించిన ప్రిలిమ్స్ కంటెంట్
వీళ్ళకు సంబంధించిన మెయిన్స్ కంటెంట్ మన దగ్గర ఉంది. సో, ఈ కంటెంట్‌ని ఎలా మనం లాంగ్ టర్మ్‌లో ప్రిపేర్ కావాలో అది కూడా మీకు చెప్తాను చూడండి. సో, ఇక్కడ చూడండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంబైన్డ్ ఫుల్ కోర్స్ అని ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ కంటెంట్. మీరిక్కడ నంబర్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో ఇంగ్లీష్ మీడియం సెపరేట్, తెలుగు మీడియం సెపరేట్ ఉంది. అండ్ అలాగే అంటే ఇప్పుడు సేమ్ అట్లాగే క్వాలిఫైయింగ్ పేపర్ ఇప్పుడే అవసరం లేదు. ద టైమ్ కమ్స్ ఎస్సే, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ టోటల్‌గా. బేసికల్‌గా చెప్పాలంటే చూడండి ఏ ఫోల్డర్‌కి ఆ మెటీరియల్ అక్కడే ఉంది. సెపరేట్ అవసరం లేదు మీకు. పేపర్ 3 6 మెటీరియల్స్, పేపర్ 2 సో, పేపర్ 4 106 మెటీరియల్స్, పేపర్ 5 34 మెటీరియల్స్. సో, ఇట్లా ఒక్కొక్క దానికి సంబంధించి మెటీరియల్స్ మీకు ఇక్కడే పోస్ట్ చేశాను. నంబర్స్‌ని పట్టించుకోకుండా అవి రాంగ్‌గా కూడా ఉంటాయి. సో, ఇట్లా సీరియస్‌గా కావాలనుకున్న వాళ్ళకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇవి అప్డేటెడ్ వీడియోస్. మళ్ళీ వీటికి సంబంధించి అప్డేషన్, లైవ్ రికార్డింగ్ క్లాసెస్ మీకుంటాయి. సో, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కంటెంట్ ఎలా ఉంది ఏంటి. సో, మీరు చేయాల్సిందల్లా ఏందంటే సో, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ఎలా వెళ్తారు సార్ అంటే పాలిటీలో మీరు ప్రెసిడెంట్ అనే టాపిక్ చదువుతారు. నేనే ఇక్కడున్న కనబడుతున్నాను కదా నేను. ప్రెసిడెంట్ అనే టాపిక్ చదువుతాను. చదివిన తర్వాత ఆ ప్రెసిడెంట్ అనే టాపిక్‌లో నుంచి మెయిన్స్‌లో ఎలాంటి క్వెషన్స్ రావచ్చు. అంటే మీరు టాపిక్ మొత్తం మీ బ్రెయిన్‌లో ఉంటుంది. మీకు అడిగితే సో, ఆర్టికల్స్ చెప్పేస్తారు. 56 అంటే ఏంటి? 57 అంటే ఏంటి? 61 అంటే ఏంటి? 71 అంటే ఇవన్నీ మీకు గుర్తుంటాయి. ఇది ప్రిలిమ్స్ లెవెల్‌లో మీరు డెవలప్ చేసుకున్న కంటెంట్. అయితే దానికి మెయిన్స్‌లో ఆ కంటెంట్ ఎలా యూజ్ కావాలి? భారత రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాల గురించి చెప్పండి. డిస్కస్ అబౌట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని చెప్తాడు. అంటే ఇవన్నీ నువ్వు చూసావు. పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటోస్ లేకపోతే సందర్భానుసారంగా వచ్చే విచక్షణాధికారం ఇవన్నీ తెలుసు. సో, అసలు ఆ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎలా? ఇది రాయాలంటే నీకు కంటెంట్ కావాలి. సో, ఈ స్టార్టింగ్‌లో ఉన్న 3 కానీ లేకపోతే 4 నెలలు. ఈ 3, 4 నెలలు మాత్రమే ప్రశాంతంగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్‌ని ఒక బిగినర్ ఫోకస్ చేయగలడు. సో, లేకపోతే కష్టమవుతది. అందుకే ఈ టాపిక్ చూసేసారు. సేమ్ ఇప్పుడు జియోగ్రఫీలో మనం చూస్తా ఉంటే, సో, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ చూసేస్తారు. సో, ఒక పర్టిక్యులర్ టాపిక్ చదువుతారు. దానికి రిలేటెడ్ మెయిన్స్ స్టఫ్ ఎలా ముందుకెళ్ళాలి. సో, సేమ్ అట్లాగే మనం ఇప్పుడు చూస్తా ఉంటే ప్రిలిమ్స్‌లో డీఐ ఉంది. మనకంటే జనరల్‌గా అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఉంటాయి కదా! ఆ టాపిక్స్ ఉన్నాయి. సో, ఆ బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ తెలుస్తాయి. అది తెలిసిన తర్వాత డిస్క్రిప్టివ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమవుతుంది. సో, ఎవరైతే బిగినర్ ఉన్నారో డు నాట్ నీడ్ టు పానిక్. సో, ఫస్ట్ యూ నీడ్ టు డెవలప్ కంటెంట్. సో, కంటెంట్ తీసుకోండి. కంటెంట్‌తో పాటు అదే టైంకి ప్యారలల్‌గా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆ టాపిక్‌కి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ ఎలా రాసుకోవాలో చూడండి. దీంతో పాటు ఈ బిగినర్స్ లాంగ్ టర్మ్‌లో ఉన్నారు కదా! సో, ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు న్యూస్ పేపర్. సో, తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు న్యూస్ పేపర్ తీసుకొని ఒక ఎడిటోరియల్ చదవండి. ఒక ఎడిటోరియల్ మేబీ ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టొచ్చు. మీరు చదివిన తెలుగు మీడియం ఎడిటోరియల్ ఆ ఈనాడు ఎడిటోరియల్ ఉంది కదా! చూసి ఆ ఎడిటోరియల్‌ని ఒక 15 నిమిషాలు రాయండి. జస్ట్ రైట్ డౌన్ 15 మినిట్స్. 15 నిమిషాలు మీ సొంతంగా ఎడిటోరియల్ చూసి ఉన్న కంటెంట్‌ని మీరు డైరెక్ట్‌గా రాయాల్సిన పని లేదు. ఎడిటోరియల్ చూడండి. సో, నీకొక ఓవర్‌వ్యూ వస్తది. ఇవాళ ఏమి ఓవర్‌వ్యూ రాదు. ఎడిటోరియల్ మొత్తం చూసిన తర్వాత నువ్వు 2 లైన్‌లే రాస్తావు. లేకపోతే 3 లైన్‌లే రాయగలుగుతావు. ఇట్స్ ఓకే. రేపు మళ్ళీ చూడు. రేపు 5 లైన్‌లు రావచ్చు. రాయగలుగుతావు నువ్వు. ఎల్లుండి 7 లైన్‌లు రాయగలుగుతావు. తర్వాత 10 లైన్‌లు రాయగలుగుతావు. ద టైమ్ కమ్స్. ఫ్రీగా నువ్వు ఒక 15, 20, 30 లైన్‌లు కూడా రాయగలుగుతావు. లైన్స్ రాయాలంటే ఎవ్వరైనా ఎంతన్నా రాస్తారు. కానీ కంటెంట్ అవసరమైనంత రాయాలి. అది ఎప్పుడు తెలుస్తది? నువ్వు పేపర్ పైన అలా అంటే నీకు ఆ స్కిల్ రావాలి. అంటే రోజు ఇలా రాస్తూ పోతుంటే రోజు నేనేమంటున్నాను ఆన్సర్ రైటింగ్ మెయిన్స్‌లో మీకు పర్ఫెక్షన్ రావాలంటే రోజు 4, 5 గంటలు అవసరం లేదు. రోజు జస్ట్ 15 మినిట్స్ స్పెండ్ చేయండి. 15 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేయండి. ఒకవేళ ఇది కూడా ఇది తెలుగువ. అదే ఇంగ్లీష్ వాళ్ళైతే హిందూ న్యూస్ పేపర్ చూడండి. సో, అప్పుడు మీకు అది అనాలిసిస్ వస్తది కదా! 30 మినిట్స్ అది. అప్పుడు మీరు ఒక 15 మినిట్స్ మాత్రమే ఆన్సర్ రైటింగ్‌కి స్పెండ్ చేయండి. అసలు ఇంగ్లీష్ వాళ్ళు హిందూ కూడా వద్దనుకుంటే మీరు కూడా తెలుగు ఈనాడు పేపరే చూడండి. మీకు ఒక అనాలిసిస్ వస్తది కదా! మీ బ్రెయిన్‌లో ఒక కాన్సెప్ట్ అర్థమవుతది కదా! ఆ కాన్సెప్ట్‌ని మీరు ఇంగ్లీష్‌లో ప్రాక్టీస్ చేయండి. ఇది ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే. ఇదొకటి. ఇది కాదు అనుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఎకానమీ. సో, ఎకానమీ ఒక టాపిక్ పికప్ చేసుకోండి. జనరల్‌గా మనకు సార్ ఎకానమీ చెప్పేటప్పుడు క్వెషన్, ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చెప్పడంతో పాటు అవి చెప్పేటప్పుడు ఇంకొక 2, 3 క్వెషన్స్ ఇస్తారు క్లాస్‌లోనే.
చెప్పి ఇదిగో ఈ క్వెషన్ ఇలా రాయాలి, దీనికి స్ట్రక్చర్ ఇలా, దీంట్లో ఈ పాయింట్స్ యాడ్ అవ్వాలని చెప్తాడు. అది నువ్వు రన్నింగ్ నోట్సే రాసుకుంటావు. వీడియో అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని సార్ ఎలాగైతే ఆన్సర్ రాయమన్నారో దాన్ని నీ ఓన్ వేలో రాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ హిస్టరీ కానీ లేకపోతే పాలిటీ కానీ నా సబ్జెక్టే కాబట్టి ఎక్కువ చెప్తున్నాను. సో ఇప్పుడు పాలిటీలో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్కి విఘాతం కలిగిస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం ఈస్ లీడింగ్ టు అబ్స్ట్రక్షన్స్ టు ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రిన్సిపల్ లేదా డాక్ట్రిన్ అడుగుతుంది. నువ్వు అప్పుడు నేను చెప్పేటప్పుడు ఇదిగో ఈ కాన్సెప్ట్, సో ఫస్ట్ ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వండి, ఇలా బాడీ ఇవ్వండి, సో ఇలా కంక్లూడ్ చేయాలి, పాజిటివ్ వేతో కంక్లూడ్ చేయాలని చెప్తాను. కానీ ఆ చెప్పిందంతా నువ్వు క్లాసులో వింటావు కదా, నీ బ్రెయిన్లో ఎక్కుద్ది కదా. సో దాన్ని నువ్వు ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు రాయి. రోజు ఒక్కటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేయి చాలు. ఇలా ఒక 15 డేస్ 15 మినిట్స్ డైలీ చొప్పున 15 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత 16th డే 15 రోజులు కనుక నువ్వు కన్సిస్టెంట్గా చేయగలిగితే 16th డే నుంచి 2 క్వశ్చన్స్కి వెళ్ళు. తర్వాత 31st డే నుంచి 3 క్వశ్చన్స్కి వెళ్ళు. 45th డే నుంచి 4 క్వశ్చన్స్కి వెళ్ళు. 61st డే నుంచి డైలీ 5 క్వశ్చన్లు. రోజు గంట నువ్వు రాయగలుగుతున్నావంటే ఇంకా నిన్ను మించినోడు ఎవడు లేడు. గ్రూప్ 1లో నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు. ఇట్లాంటి సీరియస్ ప్రిపరేషన్ జనరల్గా జెన్యున్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్లో ఉంటుంది. అది కూడా 1-2 సార్లు మెయిన్స్ రాసిన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇట్లాంటి అలవాటు ఉంటుంది. ఇటువంటి అలవాటు ఉండడం అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు, కఠోరమైన శ్రమ ఉండాలి. అందుకే లాంగ్ టర్మ్లో కూర్చునే వాళ్ళు చిన్న టార్గెట్ పెట్టుకోండి. రోజు ఒక 2 hours చిన్న టార్గెట్ మీకు పాసిబుల్ అవుతాయి. రోజు 2 గంటలు ఆ సబ్జెక్టుకి సంబంధించిన కంటెంట్ వినండి. ప్రిలిమ్స్కి పాయింట్. సో ఇప్పుడు ఇంకొక 1 hour అదే టాపిక్కు సంబంధించిన మెయిన్స్ కంటెంట్ వినండి. ఒక 2 గంటలు ప్రిలిమ్స్ కంటెంట్ మన యాప్లోనే ఉంది, మీరు బయట అయినా పర్లేదు. 1 hour మెయిన్స్ కంటెంట్ వినండి. విన్న తర్వాత ఒక 30 minutes న్యూస్ పేపర్ ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివితేనే ప్రిలిమ్స్ గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది. సో 30 minutes న్యూస్ పేపర్ మొత్తం చదవండి. అండ్ అలాగే ఇంకొక 30 minutes ఎడిటోరియల్ పైన ఫోకస్ చేయండి. లేదు ఈ క్వశ్చనే రాస్తానంటే ఇది మీరు నెగ్లెక్ట్ చేయండి, మీ ఇష్టం. సో అనలైటికల్ స్కిల్ అనేది పెరుగుతుంది ఎడిటోరియల్ చదువుతుంటే. ఎవరో పెద్ద పెద్ద మేధావులు రాస్తూ ఉంటారు. ఆ మేధావుల వంటి నాలెడ్జ్ జ్ఞానం మీకు రావాలంటే ఆ మేధావులు చెప్పింది వినాలి, లేకపోతే రాసింది చదవాలి. నీకు పాలిటీ ఎక్స్పర్ట్ నువ్వు కావాలంటే ఎక్స్పర్ట్ చెప్పిన కంటెంట్ వింటేనే కదా నీకు వచ్చేది. నీ అంతటి నీకు సొంతంగా అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇట్లా 2 గంటలు 3 గంటలు ఈ 2 కలిపి 4 గంటలు ఒక 15 నిమిషాలు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అంటే 15 నిమిషాలు అన్న కదా, కొన్నిసార్లు అర్ధ గంట కూడా అవుతుంది. రోజు మీరు స్పెండ్ చేయాల్సింది జస్ట్ 4.5 hours మాత్రమే, 4.5 గంటలు. ఇలా ఒక 15 రోజులు స్పెండ్ చేయండి. 16వ రోజు అది కాస్త 5 గంటలు, 17వ రోజు 6 గంటలు, 7 గంటలు ఇలా వెళ్తూ ఉంటుంది. జనరల్గా నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మన ప్రిపరేషన్ చాలా డ్రైగా, డల్గా, డ్రౌజీగా వెళ్తుంది. సో మనకు కష్టం, ఇమాజిన్ చేయలేము. అందుకే నేను జస్ట్ 4.5 గంటలు, ఎందుకంటే ఇంకో చాలామంది జాబ్స్లో జాయిన్ అయిపోయారు. ఎందుకంటే నోటిఫికేషన్ అప్పుడు రిజైన్ చేయడమో లాంగ్ లీవ్ పెట్టుకోవడం. సో వాళ్ళకు 4.5 గంటలు ఓకే. ఒక స్టూడెంట్ కూడా ఫుల్ టైమ్గా 4.5 గంటలు కంటిన్యూస్గా కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. అందుకే నేను మినిమం టార్గెట్ పెట్టాను. మీరు దానికి ప్రకారం 3 గంటలు పెట్టుకోండి, 2 గంటలు మెయిన్స్ పెట్టుకోండి, 5 గంటలు అయిపోయింది. ఇక్కడ ఒక 1.5 గంటలు పెట్టుకోండి, 6.5 గంటలు. ఇట్స్ యువర్ విష్. దీనికి ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మీకు 100% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన యాప్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో, అండ్ చూడండి మీకు అన్నీ అవసరం లేదు. ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు బలహీనంగా ఉంటే ఆ ఒక్క సబ్జెక్ట్ని తీసుకోండి, నో వరీస్. 2 సబ్జెక్ట్స్ తీసుకోండి, నో వరీస్. అన్నీ కలిపి తీసుకోవాలన్నా కూడా ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఫ్రీ మెంటార్షిప్. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన, సో కంటెంట్కి సంబంధించైనా, లేకపోతే ప్రిపరేషన్ ఎలా ముందుకెళ్ళాలి, ఈ విషయంలో ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా సో జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి. 9110556858. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. మీరు దీనికి మెసేజ్ పెట్టండి. ప్రిపరేషన్కి సంబంధించి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. మీకు కంటెంట్లో ఎక్కడైనా వెలితి కనిపించినా, ఏదైనా అర్థం అవ్వకపోయినా, సబ్జెక్ట్కి సంబంధించి డౌట్ ఉన్నా యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్. ఈ మెంటర్షిప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో జస్ట్ ఒక 1-2 వీక్స్లో నేను డే వైజ్ ప్లానర్ కూడా ఇస్తాను. అంటే ఏ రోజు ఏం చదవాలి, ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి, అంటే ఏ కంటెంట్ కవర్ చేయాలి, అంటే మీకు మీరు ప్రత్యేకంగా ఒక ఫ్రేమ్ టైం టేబుల్ పెట్టుకోవచ్చు. బట్ మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా నేనే ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి
ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ప్రిలిమ్స్ టాపిక్ ఏంటి, మెయిన్స్ టాపిక్ ఏంటి, న్యూస్ పేపర్‌లో థింగ్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అంటే ఒక ఎగ్జామ్‌కి సంబంధించిన కంప్లీట్ టెస్ట్స్, వీడియో క్లాసెస్, మెటీరియల్స్ అండ్ కంప్లీట్‌గా ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్ అన్నీ కూడా ఈ కోర్స్‌లోనే అవైలబుల్ ఉంటాయి. సో, ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ప్యూర్‌లీ టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇప్పుడు నేను చెప్తుందేంటంటే, సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. ఆల్రెడీ గ్రూప్ 2 చదివేసున్నారు. ఇప్పుడు గ్రూప్ 2కి ఉన్న కంటెంట్‌తో ఇప్పుడు ఇప్పటివరకు చెప్పిన కంటెంట్ అంతా పార్షియల్‌గా చదువుకున్న వాళ్ళకి, కంప్లీట్ బిగినర్స్‌కి ఈ స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 2కు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. సో, కంటెంట్ మొత్తం మీ దగ్గరుంది. ఈ 2 గంటలు మీకు అవసరం లేదు. సో, ఈ 2 గంటలు మీరేం చేస్తారంటే, చదువుకున్నవి తొందరగా అంటే ఒక చదువుకున్న టాపిక్స్ అన్నీ ఇప్పుడు జనరల్‌గా బిగినర్ ఒక టాపిక్ చూస్తే, ఈ 2 గంటలు మీరు ఆల్రెడీ చదువున్నారు కాబట్టి 4 టాపిక్స్ మీరు చదువుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఒక పేజీ చదివితే మీరు 4 పేజీలు చదువుకోవచ్చు. సో, దాని ప్రకారం ఈ 2 గంటలు మీరు చదువుకున్నదంతా రివైజ్ చేయడము, ఎందులో ఏ టాపిక్ అయితే చదవలేదో ఆ టాపిక్ పైన ఫోకస్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఈ 1 అవర్ సేమ్ ఆన్సర్ రైటింగ్ రాసుకోవడానికి హెల్ప్ చేయండి. అంటే ప్రయత్నించండి. ఈ 30 మినిట్స్ న్యూస్ పేపర్, 30 మినిట్స్ ఎడిటోరియల్, 15 మినిట్స్ ఆన్సర్ రైటింగ్. సో, ఇట్లా గ్రూప్ 2కి చదివున్న వాళ్ళు గ్రూప్ 1కి ఇలా ఫోకస్ చేయండి. గ్రూప్ 1ఏ ధ్యేయంగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎవరికైతే కోచింగ్ కావాలి అనుకుంటే క్లియర్ కట్‌గా మన దగ్గర ఆన్సర్ అంటే క్లాసెస్ ఉన్నాయి. కోచింగ్ కాకుండా సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలంటే దానికోసం కూడా మెంటార్‌షిప్ ఉంది. సో, దానికి సంబంధించి మీరు మెసేజ్ పెట్టండి. చాలామంది మెంటార్‌షిప్ అడుగుతున్నారు. అతి త్వరలోనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం సాగినా సో, జెన్యూన్‌గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే మాటల్లోనే మీకు తెలుస్తది. ప్రాక్టికల్‌గా ఏం పాసిబుల్ అవుతుందో చెప్పాను. జస్ట్ 5 రోజులు అది చదవండి, 3 రోజులు ఇది చదవండి అని చెప్పలేదు. సో, ఎస్టిమేషన్ ఎంత టైమ్ ఉంది, రోజు ఎంత చదవాలి, దాంట్లో ప్రిలిమ్స్‌కి ఎంత ఫోకస్ చేయాలి, ఈ 2 గంటల కంటెంట్ అనేది మీరు ప్రిలిమ్స్ లానే అనుకోండి. సో, ఇది కూడా అంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు కాదు. అందుకే చెప్తున్నాను. ఈ కంటెంటే ఫ్యాక్ట్ బేస్డ్‌గా చదువుతున్నారు. ఈ కంటెంటే చదివిన కంటెంట్‌ని ఇక డిస్క్రిప్టివ్ వేలో చదువుకుంటున్నారు. సో, అండ్ న్యూస్ పేపర్. ఇప్పుడు చదువుకున్నది చేసింది 15 మినిట్స్. అయితే మీరు కంటెంట్‌నన్నా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అన్నా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకటి రాయడం అలవాటు ఉంటే ఆ స్కిల్ అనేది ఆటోమేటికల్‌గా ఒక మనిషికి డెవలప్ అవుతది. సో, నాకు గుర్తుంది బిగినింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఆన్సర్ రైటింగ్ అంటే ఒక పెద్ద ఫోబియా ఉండేది. ద టైమ్ కేమ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినప్పుడు నేనేనా ఇట్లాంటి ఆన్సర్స్ రాసాను అనే ఆలోచన వచ్చింది. అది ఎప్పుడంటే మనకు తెలీదు ఎండ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటదో. మన ఆలోచన అంటే మన ఎఫర్ట్స్ అని మీన్స్ అంటే మనం పెట్టే ప్రయత్నాల పైనే ఉంటుంది. ప్రయత్నం మంచిగా ఉంటే ఎండ్ ప్రొడక్ట్ కూడా మంచిగానే ఉంటుంది. సో, దట్స్ ఆల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీ సబ్స్క్రిప్షన్సే మాకిచ్చే బూస్ట్ గాని, మోటివేషన్ గాని. సో, థాంక్ యూ. ఫ్రెండ్స్‌కి కూడా వీడియో షేర్ చేయండి. అండ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. రోహిత్స్ అకాడమీ. మీకు ఇందాక యాప్‌లో డిస్‌ప్లే చేశాను కదా! ఈ కంటెంట్ అంతా కూడా రోహిత్స్ అకాడమీ యాప్‌లో ఉంటుంది. సో, అయితే ఒకవేళ ఓన్లీ ప్రిలిమ్సే ఫోకస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఉంటారు. ఆ ప్రిలిమ్సే ఫోకస్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఇంకొక కోర్స్ కూడా ఉంది. ఆల్ ఇన్ వన్ టీజీపీఎస్సీ కోర్సెస్ విత్ వీడియోస్, టెస్ట్స్ అండ్ హ్యాండ్ రిటెన్ మెటీరియల్స్. ఇక్కడ చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 కోర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, గ్రూప్ 3 కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నిటికి సంబంధించిన మెటీరియల్స్, అన్నిటికి సంబంధించిన టెస్ట్స్. సో, చాలా తక్కువ ప్రైస్‌కి అఫోర్డబుల్ ప్రైస్‌కే మీరు ఇక్కడ చూస్తే ఆల్ ఇన్ వన్ టీజీపీఎస్సీ కోర్సెస్. ఇక్కడ ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ కూడా ఉంటుంది. సో, గైస్ నెగ్లెక్ట్ చేయకండి. సో, మనకిప్పుడే మెయిన్స్ అవసరం లేదు. ప్రిలిమ్స్ మాత్రమే చూద్దాం అనుకుంటే ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎప్పటికి కూడా మీకు రాదు. సో, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గానే చదవండి ఫస్ట్ 3, 4 నెలలు. ఆ తర్వాత ఓన్లీ ప్రిలిమ్స్, ఆ తర్వాత ఓన్లీ మెయిన్స్ అన్నట్టు చదవండి. థాంక్ యూ గైస్.